చెప్పండి అదే ఎట్లున్నది ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు ఎవరు గెలిస్తే ఏమో నవీన్ యాదవ్ గెలిపిద్దామని ఆలోచిస్తున్నాం. ఎందుకని 10 సంవత్సరాల్లో ఏం చేసి రోడ్లు లేవు. ఇప్పుడంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చుట్టుపక్కల డ్రైనేజు ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉండి ఏం చేసింది? ఏం చేయలేదు మాకు యూత్కి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా బాగుంది. మహిళలకు కానీ ఫ్రీ బస్సు, రేషన్ కార్డులు, సన్న బియ్యం కానీ, ఫ్రీ కరెంటు, గ్యాసు ఇవన్నీ అభివృద్ధి అవుతాయి. 10 సంవత్సరాల నుండి ఏం చేసి ఏం చేయలేడు. ఇంకా టైం ఉంది, 2 సంవత్సరాలు అది ఏంది అది ఏంది అంటే ఇంకేంది టైం ఉంది, ఇంకా చేస్తాడు. మెల్లమెల్ల కొన్ని అభివృద్ధులు చేస్తూ ఉంటాడు. బీఆర్ఎస్ పెట్టినప్పుడు బతకాలి మరి బీఆర్ఎస్ మాకేం చేయలేదు. వాళ్ళే దోసుక తిన్నారు అన్ని. డబుల్ బెడ్రూమ్ వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చారు, వాళ్ళకే ఉన్నాయి అన్ని. డబుల్ బెడ్రూమ్ మాకేడిచ్చారు, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి వాళ్ళ కార్పొరేటర్లే తీసుకున్నారు అన్ని. కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేయలేరు. ఇప్పుడు ఈ సోమాజిగూడ డివిజన్లో ఎంతమందికి వచ్చి ఉంటాయి? సోమాజిగూడలో ఎవరికి రాలే ఇండ్లు, ఎవరికి రాలే. వాళ్ళ కార్పొరేటర్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాటి గోపినాథ్ వాళ్ళ అనుచరులకే వాళ్ళకే పోయినాయి రౌడీజాలు, మాకేం రాలేవు. మన నవీన్ యాదవ్ను రౌడీ అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? కాదు, ఆయన ఆర్టెక్, ఆయన ఆర్టెక్, ఆయన ఎడ్యుకేషన్ పర్సన్, ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన వాళ్ళ డాడీని కూడా అంటారు. అది అవన్నీ పాత పురించినాయి అని సృష్టించారు అవన్నీ. ఏం లేదు, నవీన్ యాదవ్ మీద కేసులు ఏం లేవు. అవి కావాలంటే కోర్టులో చూసుకోండి, పిఎస్లలో కూడా చూసుకుని ఒక కేసు లేదు ఆయన మీద. అది బీఆర్ఎస్ వాళ్ళు సృష్టిస్తారు అట్లా. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కేటీఆర్ కానీ వీళ్ళంతా మెయిన్ పెద్ద పెద్ద నాయకులు ఓడిపోతారు కాబట్టి మంత్రులు అందరూ ఇక్కడనే తిరుగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. నవీన్ యాదవ్ పుట్టి వేరింది ఇక యూసుఫ్ కూడా బస్సులో. మల్లారెడ్డి కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతారు. నవీన్ యాదవ్ ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే ప్రజలలో ఉంటాడు నవీన్ యాదవ్. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీసీలు రౌడీలు అని చెప్పేసి ఇట్లా వ్యాఖ్యలు చేసింది. నేను ఒక బీసీ బిడ్డనే, అట్లా తప్పది, తప్పారర్పణలు అవన్నీ. సుధీర్ రెడ్డిని కాన్ఫరెన్స్లో తిరగకుండా చేస్తాం మేము, తరిమి కొడతాం. ఆయన క్షమాపణ చెప్పాలి, ఆయన నవీన్ యాదవ్కి క్షమాపణ చెప్పాలి. ఓకే, అది ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు అని దీనిలో అవకతవకలు జరగని చెప్పేసి నిజమైనది కాదు. బీఆర్ఎస్ వాళ్ళకే అనుచరులకి చేసుకోరు, వాళ్ళకే చేసుకోరు. ఈ కాలనీలను మీరు ఇక చుట్టుపక్కల అడగండి, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందో అన్నాడు, ఎవరికి రాలేదు. అంతెందుకు, నేను అప్లై చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకే రాలేదు, వాళ్ళ అనుచరులకే వచ్చినాయి. కొంతమంది అది గ్యాస్ కనెక్షన్ కానీ 200 యూనిట్ కానీ ఇంకా అప్లై కావాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే మెల్లమెల్లగా అవుతాయి అన్నీ, ఒకటేసారి అవుతాయి అంటే కాని పని కదా, అవుతాయి. ఫైనల్గా ఏం చెప్తారు? నవీన్ యాదవ్ గెలుపు కంపల్సరీ, 50,000 మెజారిటీతో గెలుస్తుంది నవీన్ అన్న, కంపల్సరీ. అది ఉంది ఉంది. ఎట్లా ఎవరికి గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు? अब जो चल रहा है उसको डालना है. अच्छा है ना. ఎట్లున్నది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక? మంచిగానే ఉంది. మంచిగానే ఉన్నదా? వస్తున్నాయా పథకాలు? ఏమో हमारे कुछ भी नहीं आता ना. మీకు తెలియదు అంటుర్రా? తెలుగులో కూడా మాకు ఏం తెలియదు కానీ ఏం రావట్లేదు. అది చెప్పండి. అదే రేషన్ కార్డు ఉన్నదా? రేషన్ కార్డు ఉంది మాది. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తుంది. కరెంట్ 200 యూనిట్లు వస్తుందా? नहीं हमारे को ఎక్కువ लगता ना, उसको 2000 ऐसा आता. ఎక్కువ 2000 ऐसा आता ఎక్కువ. మరి గ్యాస్ కూడా ఉంది మాకు. 500 వస్తున్నాయా? नहीं 1000 రూపీస్. ఇప్పుడు పెట్టిన ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్నారు మరి? नहीं हमारी तरफ इधर आता ही नहीं, कुछ भी मालूम ही नहीं होता हमको, कुछ भी नहीं आया. ఓకే, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పెట్టిన పథకాలు అంటే లాస్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పథకాలు वो भी हमको जितना है उतना ही चाहता, बढ़ के कुछ भी नहीं आता. नहीं मालूम, बच्चे जो डाले बोले वो डाले. अब तो हम ना कांग्रेस को डाले ना, जब के अब क्या है कि नहीं मालूम है. ఇప్పుడు వాళ్ళకి భార్యకి ఇచ్చారు టికెట్, గోపినాథ్ వాళ్ళ వైఫ్కి, తెలుసా మీకు? తెలియదు, వచ్చింది ఇక్కడ అన్ని పోర్టులు చేసుకుంది అన్ని చేసి. ఏమంటారు నాయకులు, లీడర్లు ఏమంటారు? అదే మంచిగా ఉంది కదా ఏ అంటే సరే వేస్తా చెప్పిన. ఇక్కడ ఏమున్నాయి మీకు సమస్యలు? ఏం లేదు, కాలనీ नहीं कुछ भी. వాటర్ వస్తున్నాయా? వస్తుంది. కరెంట్ ఉంటుందా పోతుందా? नहीं जाता.
పోతలేదు మంచిగానే ఉంది ఇక ఇదే డివిజన్ వల్ల ఉంటుంది. ఎట్లున్నది ఇప్పుడు పరిస్థితి? ఎలక్షన్ ఉన్నాయి కదా. బాగానే ఉంది. ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది? అవి మేము చెప్పకూడదు, మేము గవర్నమెంట్ ఇది కదా, మేము చెప్పాం. ఓకే, మరి ఇంకేం చేయాల్సి ఉంటుంది వరకు? ఇగో బిఎల్ఓ డ్యూటీ చేయాలి, ఇలాగ వాటర్ స్లిప్లు అవి పంచడం ఇవన్నీ ఉంటాయి. మా స్కూల్ వర్క్ చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి, అంగన్వాడీ వర్క్. ఎన్ని గంటల వరకు చేస్తారు? నేను 4 o'clock వరకు చేస్తాను. ఓకే, మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు? నేను 9కి వస్తాను. 9కి వస్తారు. ఓకే, పోయిన అంగన్వాడీ స్లిప్పులు మీకే అప్ప చెప్పారు మొత్తం? ఎన్ని రోజులు చేయాలి ఇప్పుడు ఇట్లా? ఇవి కంప్లీట్ అయ్యేంత వరకు చేయాలి. ఓకే, ఎన్ని డివిజన్లు అప్ప చెప్పారు ఒకరికి? మాకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిఎస్ ఇస్తారు. మిగిలిన వాళ్ళకి అంగన్వాడీ బస్తీకి మొత్తానికి ఒక్కళ్ళే టీచర్ కాబట్టి టీచర్కి ఒక్కటే ఇస్తారు. మిగిలిన వాళ్ళందరికీ బయట వాళ్ళకి ఇస్తారు, ఆశా వర్కర్లకి వాళ్ళకి అందరికీ ఇస్తారు. మరి ఇప్పుడు స్కూలు మరి అది అంగన్వాడీది ఆయమ్మ చూసుకోవాలి. ఆయమ్మ చూసుకోవాలి. మీ టీచర్లు మరి ఇట్లా టీచర్లు ఇలా ఎలక్షన్ వరకు ఇంతేనా? ఓకే, తర్వాత ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ కంటిన్యూగా మా స్కూల్ మాకు కంటిన్యూ.